టాయిలెట్స్లో సమస్య కారణంగా ఫ్లైట్ రిటర్న్ అయ్యింది. అవును, మీరు వింటుంది నిజమే. చికాగో నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానంలోని టాయిలెట్స్ అసౌకర్యంగా మారాయి. పాలిథిన్ బ్యాగులు, డైపర్లు, గుడ్డలు అడ్డుపడటంతో మూసుకుపోయాయి. అపరిశుభ్రత వలన చాలా టాయిలెట్లను వినియోగించలేని పరిస్థితి తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొన్ని గంటల తర్వాత గమ్యస్థానానికి చేరకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. మార్చి 5న దాదాపు 300 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం చికాగో నుంచి న్యూఢిల్లీ బయలుదేరింది. విమానంలో మొత్తం 12 టాయిలెట్లు ఉండగా అందులో 11 పరిస్థితి అత్యంత భయానకంగా ఉన్నాయి. టాయిలెట్స్ పైపుల్లో బాటిల్స్, పాలిథిన్ కవర్లు, గుడ్డ ముక్కలు వేయటంలో అన్ని బ్లాక్ అయిపోయాయి. ఇక ఒక్క టాయిలెట్ మాత్రమే మిగించుకునేందుకు వీలుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది గమనించిన సిబ్బంది ప్లేన్ను తిరిగి చికాగో మళ్లించారు. ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని, లేకుంటే టికెట్ ఛార్జీలను వెనక్కి ఇచ్చేస్తామన్నారు. ఎయిర్లైన్స్ ప్రకటించింది. ప్రయాణికులు ఏది ఎంచుకుంటే అది చేస్తామని చెప్పారు. మరోవైపు విమానంలోని టాయిలెట్స్ శుభ్రం చేస్తున్నారు. ఘటనలో కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా సివిల్ ఏవియేషన్ ఆరా తీస్తోంది. టాయిలెట్లు, పాలిథిన్ కవర్లు, బట్టలు కుక్కడంపై విచారణ చేపట్టింది.